అత్త కోడలు కథ. ఒక గ్రామంలో లక్ష్మమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమెకు రమేష్ అనే కొడుకు. రమేష్కు పెళ్లయ్యాక సీత ఇంటికి కోడలిగా వచ్చింది. లక్ష్మమ్మ చాలా కట్టుదిట్టమైన అత్త. నా మాటే ఇంట్లో చట్టం అనేది ఆమె నమ్మకం. సీత ఎంత ప్రయత్నించినా అత్తకు నచ్చేది కాదు. చిన్న తప్పు జరిగినా అత్త మాటలు గట్టిగా ఉండేవి. సీత మాత్రం ఓర్పుగా ఉండేది. అత్తకు మందులు వేయడం, భోజనం వడ్డించడం, ఇంటి పనులన్నీ శ్రద్ధగా చేసేది. కాని లక్ష్మమ్మ మాత్రం కోడలిపై నమ్మకం పెట్టుకోలేదు. ఒకరోజు లక్ష్మమ్మకు తీవ్రమైన జ్వరం వచ్చింది. అప్పటివరకు ఇంట్లో అందరూ భయపడిపోయారు. అత్తను చూసుకోవడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. అప్పుడు సీత ముందుకు వచ్చింది. రాత్రింబవళ్లు నిద్రలేక అత్తను చూసుకుంది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. మందులు సరిగ్గా వేసింది. కొన్ని రోజుల తర్వాత లక్ష్మమ్మ కోలుకుంది. అప్పుడు ఆమె కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. నేను నిన్ను ఎన్నో మాటలు అన్నాను, కాని నువ్వు మాత్రం నన్ను అమ్మలా చూసుకున్నావు అని చెప్పింది. ఆ రోజు నుంచి లక్ష్మమ్మ మారిపోయింది. సీతను కోడలిగా కాదు, కూతురిలా చూసుకుంది. ఇల్లు మళ్లీ ఆనందంగా మారింది.